వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీల బ్రేక్‌ఫాస్ట్ స్కీము, తర్వాత మధ్యాహ్నం భోజనం ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి కొత్త బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలన్న ఆలోచన. దాంతో పాటు రేపు స్కూళ్ళన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో రేపు స్కూల్ ప్రారంభం అవుతున్నాయి కాబట్టి రేపు స్కూళ్ళల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇలా 33 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 1200 చిల్లర స్కూళ్ళు కూడా ఉన్నాయి. మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఏం మెనూ ఉండబోతుంది? బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఎట్లా అమలు చేయబోతున్నారు? దానికి సంబంధించిన 720 కోట్ల రూపాయల బడ్జెట్ పరిస్థితి ఏంది? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ప్రభుత్వం స్కూల్ రీఓపెన్ అనేదే ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే ప్రతి ఏడాది విద్యా సంవత్సరం పలానా టైంకి స్కూల్ రీఓపెన్ చేయండి మీరు అని ప్రభుత్వం నుంచి జీవో వచ్చుడే తడవయలేదు. ప్రైవేటు స్కూలు, ప్రభుత్వ స్కూళ్ళ బడి గంటలు అదే రోజు మోగుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా భిన్నమైన పరిస్థితి. ఆల్రెడీ శుక్రవారం నుంచే ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేసినాయి. ఇంకొన్ని సాటర్డే నుంచి ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసారు. కేవలం ఓపెన్ గాంధీ తెలంగాణలో ఉంది అని అంటే ప్రభుత్వ బడులు మాత్రమే. సో ఆ ప్రభుత్వ బడులు సోమవారం అమావాస్య నుంచి ప్రారంభం కాబోతుంది. సో బడిలో అడుగుపెట్టిన మొదటి రోజే బ్రేక్‌ఫాస్ట్ పిల్లలకు పెట్టాలి అని సీఎం సార్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని రేపు అమలు చేయబోతున్నారు. కానీ అన్ని స్కూళ్ళు కాదు. రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ స్కూళ్ళు 27,000 చిల్లర ఉన్నాయి. 27,000 చిల్లర స్కూళ్ళు ఉంటే కనీసం సీఎం సార్ అనౌన్స్ చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ అంటారో అట్లంటారో ఇట్లంటారో తెలియదు కానీ కనీసం ఒక సగం స్కూళ్ళకైనా స్టార్ట్ చేస్తారు అని అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా కనీసం 5,000 స్కూళ్ళల్లో కూడా బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభిస్తలేరు. 470 జూనియర్ కాలేజీలు ఉంటే అందులో ఒక సగం, పోనీ ఒక ముప్పావు వంతు, లేదంటే ఒక 25 పైసల వంతు అది కూడా లేదు. కేవలం 33 మాత్రమే. కనీసం 50 జూనియర్ కాలేజీలు కూడా లేని పరిస్థితి. మరి ఏంది? అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు నిజంగానే 720 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం. అటు ప్రైమరీ వాళ్ళకి పాలు జావ పోస్తాం. అండ్ ఇక్కడ జూనియర్ కాలేజీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తాం. పిల్లలు ఆకలిగొని వస్తారు. చదువుపైన దృష్టి పెట్టాలి. వాళ్ళకి న్యూట్రిషన్ అందాలి అని సీఎం సార్ చెప్పిన మాటలన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. సీరియస్ మాటలు అవేం కావు. నిజంగా సీరియస్‌గా ఉంటే ఎప్పుడో 50 రోజుల కిందట సెలవులు ఇచ్చారు పిల్లలకి. నిజంగా ఈ స్కీమ్ సీరియస్‌గా మొదటి రోజు నుంచే అందరికీ కూడా పిల్లలకి పౌష్టికాహారం అందియాలి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి అన్న ఆలోచన ప్రభుత్వం కాడుంటే ఏం చేసి ఉంటారు? ఈ 50 రోజుల్లో సెంట్రలైజ్డ్ కిచెన్‌లు ఏర్పాటు చేసి ఉంటారు. ఈ పథకానికి సంబంధించిన ఎక్కడెక్కడ కిచెన్స్ ఉంటే ఆ చుట్టుపక్కల ఎన్ని స్కూళ్ళకి మనం భోజనం పెట్టగలుగుతాం అండ్ ఆ స్కూళ్ళకి దగ్గర ఉండే జూనియర్ కాలేజ్‌లు ఏంది అనే డాటా కలెక్ట్ చేసి ఆల్రెడీ సెంట్రలైజ్డ్ కిచెన్ రెడీ చేసి రేపటి నుంచి పథకం ప్రారంభించేవాళ్ళు. అట్లాంటి ప్రసక్తి ఏం లేదు. కేవలం ప్రకటనలు, తెల్లారి న్యూస్ పేపర్‌ల పెద్ద పెద్ద హెడ్‌లైన్స్ న్యూస్‌లు, తర్వాత టీవీ ఛానెళ్ల దానికి సంబంధించిన ఒక స్టోరీలు, దానికి సంబంధించిన లైవ్‌లు ఇవే కథ మొత్తం చూసినాం. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే రేపు ప్రారంభం కాబోతున్న స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఇంకా కట్టనే లేరు. నామమాత్రంగా మాత్రమే రేపు ఈ పథకం ప్రారంభిస్తున్నారు. సో ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ సందర్భంలో. ఏ పథకం ఫుల్‌ఫిల్‌గా ఉంది? కేవలం బస్సు తప్ప. గృహజ్యోతి అంతంత మాత్రమే. 200 యూనిట్ కరెంటు. ఆ సగం మందికి అమలైంది, సగం మందికి అమలు కాలేదు. రైతుకు సంబంధించిన రుణమాఫీ. ఈ రైతుకు అమలైంది, ఇటుపక్క రైతుకి పక్కనే ఇంటి పక్కన ఉండే రైతుకు అమలు కాదు, ఇటు పక్కన ఉండే రైతుకు అమలు కాదు. ఒక రైతుకు మాత్రం అమలవుతుంది. ఊర్లో ఒక 50 మంది రైతులున్నారు అనుకో, అందులో ఒక 10 మందికో 12 మందికో అమలైంది, మిగతా వాళ్ళకి అమలు కాని పరిస్థితి. అదే రైతు రుణమాఫీకి సంబంధించి. ఇక రైతు భరోసా అంటారా? అరాకొరాగా పెట్టిరు కదా! ఫస్ట్ మేము 2 ఎకరాలు ఉండే వాళ్ళకి, 2 దఫాల 5 ఎకరాలు ఉండే వాళ్ళకి, ఆ తర్వాత మిగతా అందరికి మేము డబ్బులేస్తాం. అది ఇప్పటి వరకు ఊసు లేదు, గీసు లేదు. ఇక మిగతా ఇంకొక శిస్తను ఇంకొకటి తీసుకొచ్చారు. సో హ్యాస్ ఇట్ ఈస్ ఈ పథకాలు ఎట్లయితే అరాకొరగా అమలు చేస్తున్నారో, సరే ఇవన్నీ పథకాలు ఒక ఎత్తైతే ఆహారానికి సంబంధించి, ఫుడ్‌కి సంబంధించి కొంత సెంటిమెంట్ ఉంటది కాబట్టి, ఆ పథకాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకుంటారు అని మీరు అనుకుంటారు. అండ్ నన్ను కూడా అనే అవకాశం ఉంటది. సో దాన్ని కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటి తెలుసా? ఇంద్రమ్మ క్యాంటీన్. మరి ఇంద్రమ్మ క్యాంటీన్‌ల పరిస్థితి ఏంది? ఇంకా డబ్బాలేసి కట్టి రెడీగా పెట్టినా ఇప్పటి వరకు టిఫిన్‌లు దిక్కులేవాడు. ఏదో నామమాత్రానికి పదుల సంఖ్యలో క్యాంటీన్‌లు ఓపెన్ చేసిర్రు, వదిలేసిర్రు. అందులో రోజొక రకం టిఫిన్ పెడతామన్నా అక్కడ జావ లాంటి ఉప్మా తప్ప వారానికి 3 రోజులు మిగతా టిఫిన్‌లు కనిపియని పరిస్థితి. ఇది నిర్వహణ పరిస్థితి ప్రభుత్వానికి. మరి భోజనం విషయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే పిల్లల బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఇంకేం తీసుకుంటది? నిజంగా చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే, నిజంగానే మొదటిగా అనౌన్స్ చేసిన స్కీమ్ అందరికీ అందాలి అనే ఆలోచన ప్రభుత్వంలో ఉంటే, రేపు
అన్ని స్కూళ్ళలో ప్రారంభించేవాళ్ళు. కానీ అన్ని స్కూళ్ళలో కాదు. కేవలం కొన్ని స్కూళ్ళలో. కనీసం ఒక 50% స్కూళ్ళలో కూడా కనీసం ఒక 25% స్కూళ్ళలో కూడా ప్రారంభిస్తలేరు. సో, మొత్తం ఎన్ని స్కూళ్ళల్లో మొత్తం అన్ని కలిపి ఎన్ని సెంటర్‌లో తెలుసా? 1302. ఆ 1302 సెంటర్‌లలో 1269 కేవలం స్కూళ్ళలోనే. 33 కేవలం జూనియర్ కాలేజ్‌లోనే. ఎందుకు అంటే సెంట్రల్ కిచెన్ ఇక్కడ మాత్రమే ఉంది. అందుకని ఇక్కడనే ప్రారంభిస్తున్నారు. మరి సెంట్రల్ కిచెన్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేసిన తర్వాత సీఎం సార్ ఆదేశాల కోసం అధికారులు వెయిట్ చేసినా? లేదంటే ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఆ సీఎం సార్ ఏం చెప్పినా మేము లైట్ తీసుకుంటామని ఒడ్లు కొనుగోలుల కలెక్టర్లు ఎట్లయితే వ్యవహరించారో యాజ్ ఇట్ ఈజ్ అదే తీరు వ్యవహరించిండ్రా? లేదంటే 700 కోట్ల రూపాయలు మేము దీనికి బడ్జెట్ అలొకేట్ చేసినాం, ఆల్రెడీ నిధులు మంజూరు చేసినాం అని చెప్పినా నిధులు మంజూరు కాలేదా? సో ఇవే ప్రశ్నలు ఇప్పుడు తిరుగుతున్నాయి ప్రజల్లో. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ తూతూ మంత్రంగానే ఆ మధ్యలో ఆగిపోతుందా అని. ఎందుకంటే అట్లనే ఉంది కాబట్టి. సో ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌తో పాటు ఇంకొక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే 3 రోజులు జావా, 3 రోజులు పాలు పిల్లలకి. ప్రీ ప్రైమరీ పిల్లలకి అండ్ అప్పర్ క్లాసెస్ వాళ్ళకి. సో ఒకరోజు జావ ఇస్తూ, ఇంకొక రోజు పాలు, ఒకరోజు పాలిస్తూ, ఇంకొక రోజు జావా. అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇవి కూడా ఇవ్వాలి అని. దీనికి సంబంధించి మిలియన్ లీటర్ల పాలు అవసరం అవుతది అని కూడా ఆలోచించరు. ప్రీ ప్రైమరీకి వచ్చేసరికి 75 మిలియన్ లీటర్లు అండ్ అప్పర్ క్లాస్‌లకు వచ్చేసరికి 100 మిలియన్ లీటర్ల పాలు. దీనికి సంబంధించిన విజయ డైరీ తోటి ఇంకొక డైరీ తోటి ఒప్పందాలు కూడా చేసుకున్నాం అన్నారు. మరి ఒప్పందాలు చేసుకుంటే అన్ని స్కూళ్ళలో వాళ్ళు సెంట్రలైజ్డ్ కిచెన్‌కి సంబంధించి లేవు కాబట్టి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి లేదు. డన్. మరి అదే స్కూళ్ళలో ఇప్పటివరకు మధ్యాహ్న భోజన పథకం అమలైతుంది కదా! అంటే స్కీము కొత్తది ఇంక్లూడ్ అయితే కేవలం మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండే ఆ మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండే ప్రభుత్వ స్కూళ్ళల్లో అక్కడ మాత్రం బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులో లేకపోవడం ఏంది? అంటే వండడానికి మధ్యాహ్నం భోజనం వండడానికి కిచెన్ ఉంటది. కానీ బ్రేక్‌ఫాస్ట్ వండడానికి మాత్రం అక్కడ కిచెన్ ఉండదా? కిచెన్ అందుబాటులోనే ఉంటది. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేక, నిధులు ఇయ్యక, ఇన్ కేస్ ఎవరైతే మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు అమలు చేస్తున్నారో వాళ్ళకే గనుక నిధులు అలొకేట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళే కదా బ్రేక్‌ఫాస్ట్ కూడా వండి పెట్టేస్తారు. దానికి సంబంధించిన పెద్ద పెద్ద సెంట్రలైజ్డ్ కిచెన్ కట్టాలనే ఆలోచన ఎందుకు? పైసలు దండగా. సరే పైసలు దండగా అనుకునే సరే మంచి కిచెన్ ఉంటే మంచిగా వంట చేసి పెడతారంటే ఇప్పటికి 50 రోజులుంది. సో ఈ 50 రోజు హాలిడేస్‌లో ప్రభుత్వం సరిపోలేదా? ఈ 50 రోజులు సరిపోలేదు. ఇప్పటికి సెంట్రలైజ్డ్ కిచెన్‌కి సంబంధించిన ఎక్కడ కూడా పనులు ప్రారంభించలేరు. కానీ దీనికి సంబంధించి ఇంకొక ప్రకటన ప్రభుత్వం ఇస్తుంది. అదేంది అంటే ఇంకో 3 వారాల్లో అన్ని నియోజకవర్గాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ అందుబాటులో ఉంటది. ఆ తర్వాత మిగతా అంతా కూడా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలైతదని. సో అది దేవుడెరుగు. ఎందుకంటే గత ఏడాది అకాడమిక్ ఇయర్ కూడా పిల్లల విషయంలో యూనిఫామ్‌లు స్కూల్ అయిపోయే వరకు కూడా రాలేవు. సాక్సు, షూజు స్కూల్ అయిపోయే వరకు కూడా రాలేదు. పుస్తకాలు స్కూల్ అయిపోయే వరకు రాలేదు. వాళ్ళకి బ్యాగులు కూడా స్కూల్ అయిపోయే వరకు రాలేదు. సో సేమ్ సీన్ ఈసారి కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందా అని పేరెంట్స్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే సార్ బ్రేక్‌ఫాస్ట్ పెడతా అంటున్నారుగా మా పిల్లలకి అని సంతోషించిన పేరెంట్స్ అందరూ కూడా ఇయాల ప్రభుత్వ తీరు మీద మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి రేపు అమావాస్యకి ఎంతమంది స్కూల్ పిల్లల్ని పేరెంట్స్ పంపిస్తారో, ఎంతమంది పిల్లలు స్కూల్‌కొస్తారో, ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఎంతవరకు అమలైతదన్నది.